చెప్పు. మనకి ఇల్లు కూడా లేదు. మనం బయటనే ఉంటాం. ఎంత ఎన్నలో స్కూటీలో ఎలా వెళ్తాం చెప్తుంది. అంటే ఈ కార్ మంది కాదా? కాదు. ఎవరిది అని చెప్పాము మరి? ఐసిఐసి వాళ్ళదా? సరే, మరి ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇల్లు సురేష్ సార్ వాళ్ళది మొత్తం. మనకు రెంట్కి ఇచ్చారా? బాధపడుతున్నావా? దానికి బాధ అవుతుందా? మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పక్కన ఇల్లు సంపాదించాలనిపిస్తుంది. డబ్బులు నీకు సంపాదించాలనిపిస్తుందా? మరి నువ్వు ఈ టాయ్స్ అన్నీ కొనుక్కొని గన్నులు పట్టుకొని ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటున్నావు కదా, అవన్నీ చేస్తే మరి సంపాదించగలుగుతావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నువ్వు పెద్దగా ఎప్పుడు అవుతావు? ఎప్పుడు సంపాదిస్తావు? అది ఎప్పటికి అవ్వాలి చెప్పు. నీకు తమ్ముడు కూడా పుట్టాడు, అవునా? ఎలా సంపాదిద్దాం అనుకుంటున్నావు ఇంతకు నువ్వు? చాలా డబ్బులు. సరే, చాలా డబ్బులు ఓకే. ఎలా సంపాదిస్తావు? ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నావు? వర్క్ చేస్తావా? వర్క్ చేస్తే నీకు అంత వస్తాయా? నువ్వు రిచ్ అవుతావా? ఎంత సంపాదిస్తావు నెలకి? అన్ని అంటే ఎన్ని? 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, ఎన్ని? 5 లక్షలు. 5 లక్షల? 5 లక్షలతో నువ్వు ఎప్పుడు రిచ్ అవుతావురా? నెలకు 5 లక్షలు అంటే సంవత్సరానికి 60 లక్షలు. మరి అది కోటి ఎప్పుడు అవ్వాలి? నువ్వు ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కడతావు ఇట్లా మాకు? చూడు, ఇటు చూడు. ఊరికే డైలాగులు కొడితే అవ్వదు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటే నడవదు. అర్థమవుతుందా? ఆ ఇల్లు మనదే, ఈ కారు మనదే. అర్థమైందా? ఐసిఐసి వాడిది కాదు, అది సురేష్ సార్ది కాదు. సురేష్ సార్ కట్టి మనకి అమ్మేశారు, ఓకేనా? ఆ ఇల్లు నా ఇప్పుడు గొంతులేస్తుంది మంచిగా. ఇప్పుడు నీకు ఇల్లు, కారు ఇవన్నీ ఉండేసరికి నువ్వు రిలాక్స్ అవ్వడానికి లేదు. అర్థమవుతుందా? సంపాదిస్తాను, సంపాదించు. ఏంది? చదువుకుంటావా మంచిగా? కూత మొత్తం కింద పడిపోయింది ఎవరా నీకు? ఇల్లు మనది కాదనేసరికి ఎరా కుయ్యా?